హలో. సో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. ఆర్వి పాప అస్సలు పడుకోలేదు ఈరోజు. సో ఎందుకంటే వెళ్తూ ఉన్నాం సాయి మామ దగ్గరికి అని చెప్పాము. అస్సలు పనుకొని కూడా పట్టుకోలేదు. వాళ్ళ పెద్దమ్మ దగ్గరే ఉంది, నవ్వుతుంది చూడండి. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతామని చెప్పి. బాయ్ చెప్పు. బాయ్. సో ఇప్పుడైతే మాది ట్రైన్ జర్నీ కాబట్టి ట్రైన్కి వెళ్తూ ఉన్నాము. సో ట్రైన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మేము ధర్మవరంకి వెళ్ళాలి. ధర్మవరంకి ఎలా వెళ్తాం ఏంటి అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. వ్లాగ్ చూస్తూ ఉండండి. వాళ్ళు బాగా చెప్తాను మనం వద్దు, వాళ్ళకి బాగా చెప్పు. మనం పోవట్లే అవి, మనం పోవట్లేనా అవి, మనం పోవట్లే. పోదాం పదా. వాళ్ళకి బాయ్ చెప్పి. బాయ్. డల్గా అయిపోతుంది, స్మైల్ ఫేస్ ఉండదు, ఏముండదు కదా. మనం కూడా పోతున్నాం అరవి. స్మైల్ అరవి, మనం పోతున్నాం సాయి మామ దగ్గరికి. బాయ్. రావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్. అయ్యా స్పీడ్ పోతారని వద్దులేను, వీడియో వదిలేస్తాను. మరి లీవ్ చూసుకుంటా. హాయ్, హలో, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఉన్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఆర్వి పాప అయితే ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. సో ఎక్కడికో తీసుకెళ్తూ ఉన్నారు అని చెప్పి ఆ హ్యాపీనెస్ని మేము కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నాము. ఇంకా మేమైతే స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నామండి, రైల్వే స్టేషన్కి. ఈ హైదరాబాద్ ట్రిప్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, పోస్ట్పోన్ అవుతూ వస్తుందన్నమాట. ఇంకా మెయిన్ హాలిడేస్లో అయితే అందరూ ఉంటారు పిల్లలు అని చెప్పేసి, వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి అప్పుడు వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా సమ్మర్ హాలిడేస్కి పోస్ట్పోన్ చేసుకొని సమ్మర్ హాలిడేస్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట హైదరాబాద్కి. సో ఇప్పుడు మేము స్టేషన్ కూడా వచ్చేసామన్నమాట. ధర్మవరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి హైదరాబాద్కి అనమాట ట్రైన్. ఆర్వి ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతుంది అనమాట. సో నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ఎలా ఫీల్ అవుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పి చూడాలి. మరి ఇప్పుడు సుమోలో అయితే వచ్చేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ట్రైన్ జర్నీకి ఎలా సహకరిస్తుందో చూడాలి. నైట్ జర్నీ కదా, ఫస్ట్ టైం అనమాట ఇలా నైట్ జర్నీ ట్రైన్లో ఫస్ట్ టైము. సో బాగానే ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే తనకి ఎక్కడికైనా వెళ్ళాలి కొత్త ప్లేసెస్కి అంటే చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ట్రైన్లో అనేది. చూస్తున్నారు కదా, ఫస్ట్ గమనిస్తుంది అనమాట ఎక్కడికో ఏ దాంట్లోనే కూర్చోబెట్టారు అని చెప్పి. సో మొత్తానికి ఎక్కడికో వెళ్తూ ఉన్నాము అని అర్థం చేసుకొని కొత్తగా ఉంది, బాగా ఎంజాయ్ చేసింది చెప్పాలంటే. సో చూస్తున్నారు కదా, స్మైల్ ఫేస్ అస్సలు తగ్గలేదన్నమాట. పడుకునేంత వరకు బాగా ఆడుకుంటూనే ఉంది ట్రైన్లో అయితే. ఇంకా మేము ఆఫ్టర్నూనే బయలుదేరాం కాబట్టి ట్రైన్ నైట్ డిన్నర్కి మేము క్యారీ కట్టుకొచ్చామన్నమాట. సో పులిహోర. సో పాపకైతే పెరుగన్నం తినిపిస్తూ ఉన్నాను. ఫుల్ హ్యాపీగా ఉంది, అస్సలు పడుకోలేదన్నమాట. అది ఇంకా సీట్స్ పైకి ఎక్కేళ్ళకి స్లీపర్లో ఇంకా ఫుల్ చూస్తున్నాగా పైకి ఎక్కించేళ్ళకి ఫుల్ హ్యాపీగా ఉంది. ఏదో తనకి కొత్త వింతగా అనిపిస్తుంది. సో ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. సో ఆర్వీతో నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే టెన్షన్ ఉండదు. మెయిన్ తనకి కన్వీనియంట్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో నాకు బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అది హ్యాపీ. మెయిన్ తనకి కూల్గా ఉండి ఫుడ్ టైంకి ఉంటే చాలండి. డేలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. నైట్ మాత్రం అస్సలు ఉండదు. 9 అయిందంటే పడుకోవాల్సింది. 9-9:30 అస్సలు విందనమాట. ఇంకా చూస్తున్నారు కదా, భోజనం చేసినాక కూడా తను అందరూ పడుకున్నా కానీ పడుకోవట్లేదు అనమాట. సో మళ్ళీ లేచేసింది, లేచి ఇంకా మరీ చూస్తూ ఉందనమాట. ఇంకా అందుకు అమ్మకి ఇచ్చాను. విండో హ్యాపీగా చూస్తూ ఉందనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా తర్వాత నేనేం షూట్ చేయలేదండి, పడుకున్నాక మార్నింగ్ 3:15 అలా ట్రైన్ అయితే స్టాప్ అయింది. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు. సో చూస్తూ ఉందనమాట మామ వచ్చాడు అని చెప్పేసి. కొన్ని చిన్న బిట్స్ అయితే నేను మిస్ అవ్వనండి. సో ఎందుకంటే తనకు గుర్తుండాలి అన్నట్టు నేను షూట్ చేసుకుంటూ ఉంటాను. ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం కదా, సో మాకు గుర్తుండాలి లైఫ్లో, పాపకు గుర్తుండాలి ఎలా ఫీల్ అయింది ఎలా అని చెప్పేసి. సో అప్పుడు మేము అడిగినప్పుడు చూపించవచ్చు అనేది నా ఉద్దేశం అనమాట. సో నేను అవన్నీ మిస్ అవ్వద్దు అనేది నాకు. సో అందుకని నేను మ్యాక్సిమం వీడియోస్ కూడా నేను షూట్ చేసుకుంటూ పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మేము ఇంటికి వచ్చేసి సో కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉందన్నమాట అక్క. సో ఇక్కడ వచ్చి ఆలూ ఫ్రై చేస్తూ ఉందండి. అప్పుడు కొంచెం షూట్ చేశాను.
ఆ తర్వాత నేను ఏం షూట్ చేయలేదన్నమాట. ఇంకా ఆ రోజు ప్లాన్ వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ సో ఏదో ఒక ప్లేస్కి అయితే కవర్ చేద్దాము అని అనుకొని ఇంకా ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటి అనేది నెక్స్ట్ కంటిన్యూగా చూపిస్తాను అండి. ఇక్కడ అయితే ఆలూ ఫ్రైకి మొత్తం ప్రిపేర్ చేసేసింది అన్నమాట అక్క. ఇంకా అక్కడి నుంచి మేమైతే రెడీ అవుతూ ఉన్నాము టిఫిన్ చేసేసాక. ఏమన్నా అక్క కళ్ళు తెచ్చలేదా? యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతుందంటే మస్కరా పెట్టుకుందాం అనమాట హర్షి. సో ఏదో వింతగా చూస్తూ ఉందన్నమాట ఆర్వి. అందుకే అలా నవ్వుకుంటూ ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం కూడా లంచ్ చేసేసి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బిర్యానీ ఆర్డర్ చేసేసుకొని తినేసి ఇప్పుడు వచ్చి చార్మినార్కి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా లైటింగ్స్ కనిపిస్తున్నాయి చార్మినార్లో. సో నైట్ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి నైట్లో వెళ్ళామన్నమాట చార్మినార్ దగ్గరికి అయితే. సో మేము వెళ్ళిన దానికి యూస్ఫుల్లా కాదా అనేది నేను చెప్తాను. మెయిన్ ఏంటంటే మేమైతే చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము బయలుదేరింది 7కి బయలుదేరామండి. ఈవినింగ్ 7కి బయలుదేరి వెళ్ళాక ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా, మేము వెళ్ళకి 8 అయింది. సో 8 to ఒక 2-3 hours మేమైతే స్పెండ్ చేయగలము అని అయితే ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఆర్వీతో నైట్ అస్సలు ఉండదండి. మెయిన్ ఆర్వీ పాప ఏడ్చేస్తుంది నైట్ అంటే. సో అనుకోకుండా వెళ్ళాం కదా, వెళ్ళిన దానికి ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి అని కొంచెం షాపింగ్ చేసాం. మరీ ఎక్కువ షాపింగ్ చేయలేకపోయామన్నమాట. సో ఎందుకంటే సో ఆర్వీ అస్సలు ఉండదన్నమాట నైట్ టైము. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా, కొంచెమన్నా షాపింగ్ చేద్దామని టకటక అలా షాపింగ్ చేసేసాము. ఆ తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేను తర్వాత చూపిస్తాను. చార్మినార్ అంటేనే షాపింగ్ కదా, షాపింగ్కి మెయిన్ ఇలా ఆర్టిఫిషియల్ అన్నీ చాలా బాగా దొరుకుతాయి. సో తక్కువ కాస్ట్కి దొరుకుతాయి కదా. సో ఇంకా షాపింగ్ ఎక్కువ చేయాలి అనుకున్నాను, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఏమైతే తీసుకోలేకపోయినాం అనమాట చార్మినార్లో అయితే. బ్యాంగిల్స్ కానీ సో ఇలా. సో ఆర్వీ పాప కోసం నేను కొన్ని తీసేసుకున్న, టగటక ఏడుస్తుంది అని చెప్పి బ్యాండ్స్. ఫొటోస్ తీసుకునే అంత టైం కూడా లేదనమాట, అంత క్రౌడ్ ఉంది నైట్లో. సో ఇంకా మేము పాప ఏడుస్తుంది అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను. ఇంకా వెళ్ళిన దానికి ఒక 2-3 ఫొటోస్ అలా తీసేసుకున్నాను అనమాట టకటక. ఇంకా వెళ్ళిన దానికి ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి అలా షూట్ చేసేసి అలా వీడియో తీసుకున్నాం అనమాట చిన్నగా. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే ఒక 2 hours స్పెండ్ చేసాము, వచ్చేసామండి. ఇంకా ఇది నెక్స్ట్ డే. సో మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ పిల్లలు బాగా టైం స్పెండ్ చేశారనమాట ఫిలిమ్స్ చూసుకుంటూ. సో చాలా వరకు వాళ్ళు బాగా స్పెండ్ చేశారనమాట ఫిలిమ్స్ చూస్తూ, ఎంజాయ్ చేశారు. ఇంకా మేమైతే ఇంకా ఈవినింగ్ అలా కిందకి వెళ్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా వాకింగ్కి వెళ్తూ ఉన్నామన్నమాట కిందకి. ఇంకా అలానే ఏమేమి ఉన్నాయి కింద అని చూసుకొని వద్దామని కూడా వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే అన్నయ్య ఉండేది గేటెడ్ కమ్యూనిటీలో కాబట్టి. సో మెయిన్ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నారు, కానీ వెజిటేబుల్స్ ఎప్పుడు ఉండవు కదా. సో ఎందుకంటే తన ఇంట్లో ఏం చేసుకోడు, ఎప్పుడో ఒకసారి అలా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము అందరం కలిసి. ఇక్కడ కార్ కనిపించింది అన్నమాట ఆర్వీకి. సో ఆర్వీ పాపది అని ఫీల్ అవుతుంది అనమాట వేరే వాళ్ళది కార్ చూసి. సో చూస్తాను కదా తన ఫేస్ ఆఫ్ స్మైల్, తనదే అని ఫీల్ అవుతూ ఉంది. ఇంకా గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కటి అక్కడే దొరుకుతాయి కాబట్టి ఇంటికి కావాల్సినవి. సో అది కూడా చూపిస్తాను రండి ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మా అన్నయ్య వాళ్ళ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కింద ఎలా ఉంది అని చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో. సో ఇది వచ్చి కింద అనమాట. సో స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ పిల్లలందరూ బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. సో అక్కడ ఒక పాప మాకు పరిచయం అయింది. సో ఆర్వీ పాపని తీసుకొని స్విమ్మింగ్ పూల్లోకి దిగుతాను అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తూ ఉంది. ఆర్వీని చూసి వచ్చి నేను తీసుకెళ్తాను, స్విమ్మింగ్ చేపిస్తాను అని చెప్పేసి పట్టుకుందనమాట. సో అది కూడా నేను వీడియో షార్ట్లో పెట్టాను ఆల్రెడీ. సో ఆ పాపని ఇప్పుడు చూపిస్తానండి. సో మేము అలా కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇక్కడ వచ్చాను అనమాట. ఈ పాప, సో పాప పేరు ఏదో అన్వికానో ఏమో చెప్పింది. సో పాప పేరు అదే మాట్లాడుతూ ఉందన్నమాట. ఇక్కడ నేను స్విమ్మింగ్ చేపిస్తాను పాపని ఇస్తే అని చెప్పి చెప్తూ ఉంది. అదే ఇంతుంది ఆమె స్విమ్మింగ్ చేపిస్తుందంట ఆర్వీని. సో ఎత్తుకుంటూ ఉంది. ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఇంకా మేమైతే వస్తున్నాం. మేము బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఫ్లోర్లోనే మా అన్నయ్య ఉండేది. 20th ఫ్లోర్లో అనమాట అన్నయ్య హౌస్ తీసింది. సో ఇంకా షూట్ చేసుకుంటూ ఇంకా పాపని ఆడిద్దామని చెప్పేసి పార్క్ దగ్గరికి కూడా తీసుకెళ్ళామండి. ఏం జారుతుందో చూస్తున్నారు కదా, కాళ్ళు అది తనే జారాలంటే వదిలిపెట్టాలి అన్నట్టు చేస్తూ ఉందన్నమాట. ఇంకా కొద్దిసేపు అలా ఆడిచ్చేసి కొంచెం అలా ఫొటోస్ కూడా తీసేసుకొని ఇంకా మేము ఇక్కడ మా ఊర్లోకి వచ్చామండి. ఇంకా తరకారీ తీసుకుందామని చెప్పేసి వెజిటేబుల్స్. సో ఇంకా అక్కడ షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ సైకిల్స్లో బొమ్మల్లో ఆ చాక్లెట్స్ అన్నీ వచ్చాయి. నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట చూడడం, సైకిల్లో రావడం. సో ఎలా ఓపెన్ చేయాలని చూస్తూ ఉన్నాను.
సో అదేమో 150 200 ఉందన్నమాట కాస్ట్. ఆ హ్యాండ్ బ్యాగ్ ఈ బొమ్మలు పెట్టారనమాట. సో అది చూస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళు షాపింగ్ చేస్తూ ఉన్నారు ఇంటికి కావాల్సినవన్నీ. ఇంకా అవి పాపకి పళ్ళు వచ్చాయి కదా, సో బ్రష్ లేదనమాట. సో బ్రష్ కావాలి అని చెప్పేసి చూపిస్తూ ఉందనమాట. సో బ్రష్ తీసుకోవాలనుకుంటున్నాం కానీ మా నాన్నకి చెప్తే మర్చిపోయి వచ్చారు. ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడ కనిపిస్తే మా అక్క తీసుకుంది. సో అది చూపిస్తుంది అనమాట, బిల్ వేయించు అన్నట్టు. సో ఇంకా ఫైనల్గా షాపింగ్ చేసేసి వచ్చాము. ఎగ్స్ తీసుకున్నామండి. ఈ ఎగ్స్ ఫస్ట్ టైం అనమాట మేము. ఎల్లో కలర్లో ఉంటాయి కదా, ఇవి ఒక ఆరెంజ్ కలర్లో కనిపించాయి అనమాట. వైట్ ఎగ్సే కానీ లోపలైతే ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా షూట్ చేశాను అనమాట, కొత్తగా అనిపిస్తే ఏంటి ఎగ్స్ ఇలా ఉన్నాయి అని చెప్పి. అలా షాపింగ్ చేసేసి వచ్చాం కదా, ఇంకా ఎగ్స్ తీసుకొచ్చాం అనమాట. ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పి ఎగ్ ఫ్రై చేస్తుందన్నమాట అక్క అయితే. సో ఎగ్ ఫ్రై అనమాట ఆ రోజు డిన్నర్. ఇంకా ఇదండి వాల్టీ బ్లాగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ప్లీజ్. దట్స్ ఇట్. కీప్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.